హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ హేమలత, సాయి చరణ్ యూట్యూబ్ ఛానల్ అండి. చూడండి, ఈరోజైతే నేను పాలు మీద ఉన్న మేగడతో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆ మేగడని ఇలా మిక్సీలో ఆడుకోవాలండి. ఆడుకుంటే ఇలా వెన్నలా తయారవుతుందండి. దాన్ని తీసి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని అందులోని మంచిగా అలా నేను వీడియోలో చూపించిన విధంగా అలా ఉండలా తీసుకొని వేసుకోవాలండి. చలికాలం వల్ల ఇప్పుడు కొద్దిగా పర్వాలేదండి. అదే సమ్మర్లో అయితే మాత్రం కూలింగ్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడైతే మనం రూమ్ టెంపరేచర్ వాటర్ వేసుకున్నా నో ప్రాబ్లం అండి. కొద్దిగా కూల్గా ఉండటం వల్ల కరగదు వెన్న. మొత్తం మనం స్టోర్ చేసుకున్న మేగడ మొత్తం అలాగే మిక్సీలో కొద్ది కొద్దిగా ఆడేసుకోవాలండి. ఆడేసుకొని మిక్సీ పట్టుకొని అలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది 1 మంత్ కన్నా ఎక్కువ స్టోర్ చేసుకోకూడదండి. బూజు పట్టినట్లు అయిపోతుందండి. ఎంతో మన ఇంట్లోనే ఎటువంటి కల్తీ లేకుండా ఎంతో స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, దాన్ని మనకి ఎంత వీలైతే అంతసేపు చక్కగా అలా వెన్నలో ఉన్న వాటర్ మొత్తం ఇప్పుడు వైట్గా కనిపిస్తుందండి. అది మొత్తం వాటర్ క్లియర్గా ఉండేలా నీట్గా వచ్చేయాలండి. ఎంత వీలైతే అంత అన్నిసార్లు కడుక్కోవాలండి. దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వెన్నని అలా క్లీన్ చేసుకుంటేనే మనకి నెయ్యి అనేది చాలా క్లియర్గా బాగుంటుందండి. తెల్లగా వస్తుంది నెయ్యి. ఎంతో స్వచ్ఛమైన నెయ్యి మన ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అలా మొత్తం అంతా క్లియర్గా నీట్గా వాష్ చేసుకోవాలండి. మనం ఎంతో డబ్బులు పెట్టుకొని బయట కొనుక్కునే కంటే మంచిగా స్వచ్ఛంగా మన ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఎప్పుడు కూడా ఇలానే మేము తెచ్చుకునే పాల్లోని ముందు మరగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. పెట్టేసి మేగడ తీరిన తర్వాత ఆ పాలని తోడుపోసుకోవడం చేస్తాను ఫ్రెండ్స్. అది మొత్తం వెన్నంతా కలెక్ట్ చేసుకొని నెయ్యి తయారు చేస్తానండి. చాలా వరకు నేనైతే 2 కేజీలు, కేజీ, అర కేజీ, పావు కేజీ కూడా అలా అమ్ముతానండి. తీసుకుంటారు మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. పెళ్ళిళ్ళకి అవి తీసుకుంటారండి. కేజీ అయితే 600 ఉండేదండి. ఇప్పుడైతే మాత్రం రేట్ పెరిగింది, 800 ఇప్పుడు కేజీ అయితే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రేటు కూడా తక్కువే షాపుల్లో కొన్నదానికంటే. అలా వాటర్ క్లియర్గా వచ్చేసే వరకు క్లీన్ చేసుకోవాలండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అలాగైతే నెయ్యి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా సులభమైన పద్ధతి అండి ఇది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మొత్తం నాకు క్లియర్ అయిపోయిందండి. చాలా నీట్గా క్లీన్ అయిపోయిందని ఇలా స్టవ్ మీద కొద్ది పెద్ద కళాయి పెట్టుకొని అందులోనే వేసుకోవాలండి. అది వెన్న వేసుకొని అలా గరిటె పెట్టుకొని అలాగా కలుపుకుంటూ మరిగించుకోవాలండి. మ్యాక్సిమం ఒక అరగంట పడుతుందండి. బాగా మరిగితేనే నెయ్యి బాగుంటుందండి. మనం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుని కల్తీ అయిన నెయ్యి అని బాధపడే కంటే మన ఇంట్లోనే ఎంతో స్వచ్ఛంగా తయారు చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మనకు మంచి హెల్తీగా ఫుడ్ తీసుకున్నట్లు ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరైతే. చాలా బాగుంటుందండి నెయ్యి. నేనైతే ఈ ప్రాసెస్లోనే ఎప్పుడు నెయ్యి తయారు చేస్తానండి. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలామంది తీసుకుంటారు నా దగ్గర నెయ్యి. బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా మరీ ఎక్కువ మంట కాకుండా కొద్దిగా మీడియంలో పెట్టుకొని మరిగించుకోవాలండి. అంతే అండి, రెడీ అయిపోతున్న అలా పైకి వైట్గా లిక్విడ్లా వస్తే రెడీ అవుతున్నట్లండి.
అప్పుడు కొద్దిగా కరివేపాకు, కొంచెం మెంతులు, అంటే కొద్దిగా బ్యాడ్ స్మెల్ అది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు అది పాలు పదార్థం అండి, అది ఉండిపోయింది. ఈ వైట్గా వచ్చేది మాత్రం నెయ్యి. ఒక్క పావుగంట మరిగించాలండి. మరిగితే మొత్తం నెయ్యి అంతా క్లియర్గా వచ్చేస్తుందండి. ఎక్కువ మంట కాకుండా కొంచెం మంటతో మీడియంలో పెట్టుకొని మరిగించుకోవాలండి. అంతే అండి, నెయ్యి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చాలా చాలా మనకి ఎంతో స్వచ్ఛమైన నెయ్యి అండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరెన్నో పెట్టడానికి నాకు మంచి అవకాశం ఇచ్చినట్లు అవుతుందండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని మంచిగా వడపోసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, క్యారియర్లోకి ముందైతే పావు కేజీ ఉందండి అందులోని, ఇది ఒక పావు కేజీకి ఎక్కువ వచ్చింది. ఇప్పుడైతే నెయ్యి ఇంట్లో ఏమైనా స్వీట్స్ చేసుకున్న దేనికైనా సరే అదే వాడుకుంటానండి. ఎవరైనా అడిగితే ఇస్తాను, లేకపోతే ఇంట్లో వాడేసుకుంటామండి మేము. నెయ్యి అంతా అలా ఆ లోపల అది ఉంది కదండి, దాన్ని గోదావరి అంటారు. కొంతమంది అయితే షుగర్ వేసుకొని తింటారండి దాన్ని. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. బాగుంటుందని అంటారు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? కామెంట్లో బాక్స్లో మనం బయట తీసుకుంటే నెయ్యి కూడా ఎలా ఉంటుందో మనం కొంచెం టెన్షన్గా ఉంటుంది కదండి, స్వచ్ఛమైందో కాదో అని కూడా. ఇలా మన ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. మనం రోజు తెచ్చుకునే పాలే, కాకపోతే ఒకరోజు ఉంచుకొని ఫ్రిడ్జ్లో కాసేపు పెడితే అది మేగడ తేరుకుంటుందండి. దాన్ని స్టోర్ చేసుకుంటే కొద్దిగా టైం తీసుకోవాలి, రెడీ అయిపోతుందండి. అంతే అండి, నెయ్యి రెడీ అయిపోయిందండి. ఎంతో స్వచ్ఛమైన, ఎంతో మంచి నెయ్యి అండి తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్, క్యారియర్లో అయితే సరిగ్గా కనిపించట్లేదు కదా, అందుకని బౌల్లో వేస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంతో స్వచ్ఛమైన నెయ్యి అండి. కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందండి, బాగుందా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.